మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో డీలర్ అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధనికుడు పేదవాడు అని తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలని సంకల్పించి ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం కరెక్టే పైన ఈరోజు నార్సింగ్ మండలం నార్సింగ్ గ్రామంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం అందించాలని మరి ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఈరోజు నార్సింగ్ మండలంలో ప్రారంభించడం జరిగింది. ఉన్నత వర్గాలతో సమానంగా ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు ప్రవేశపెట్టడం జరిగింది. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఒక సంవత్సరంలో మరి రైతులందరూ సన్నబియ్యం వేయాలి, సన్నవడ్లు వేయాలి. ఎందుకంటే 500 బోనస్ కూడా ప్రతి క్వింటాల్కు కూడా ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతుకు అందిస్తుంది. కాబట్టి మరి ఈ సన్నబియ్య కార్యక్రమం నిర్వీర్యంగా కొనసాగాలంటే పేద ప్రజలందరికీ అందాలంటే ప్రతి ఒక్క రైతు తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో అందరూ కూడా రాబో రోజుల్లో సన్నవడ్లు పండించాల్సిన అవసరం ఉంది. మరి ఒక సంవత్సరంలోనే కేవలం నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక సంవత్సరం లోపలనే 56,000 మంది నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం కల్పించింది ఈ ప్రజాప్రభుత్వం. మరి చాలామంది ఉద్యోగాలే కాదు వాళ్ళు కూడా సమాజంలో నిలదొక్కోవాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం 4 లక్షల రూపాయల వరకు రుణము, దానిలో 2 లక్షల రూపాయల 70,000 సబ్సిడీ అందించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కలిగించి మరి వాళ్ళు కూడా సమాజాన్ని నిలదొక్కొని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి. యువత నిస్పృహలకు పోకూడదు. ప్రభుత్వం ఉద్యోగాలు రాని ప్రతి ఒక్క యువతకు అండగా ఉంటుందని చెప్పి రాజీవ్ యువ మన ఏదైతే 6 లక్షల మంది మరి జూన్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం. మరి రాబో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జీవించండి. మరి వాళ్ళు కూడా గెలిచిన నాయకులు మీ యొక్క సంక్షేమం కోసం పాటుపడతాడు. ఎందుకంటే మనము రాష్ట్రం అంతా ఒక దిక్కు పోతే దుబ్బాక నియోజకవర్గం ఒక దిక్కు పోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించాలని మనసుకుంటూ